క్యాన్సర్ స్టేజింగ్ అనేది యూజువల్గా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. దానికి టిఎన్ఎం స్టేజింగ్ అని అంటాము, ట్యూమర్ నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. ట్యూమర్ సైజ్ బట్టి టీ స్టేజ్ అంటాము. నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్, ఈ యొక్క ట్యూమర్ ని డ్రైన్ చేసే లింఫ్ నోడ్స్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు మనకు టాన్సిల్స్ అయింది అనుకోండి, నెక్ లో లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. చిన్నప్పుడు చాలా మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. అట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. సో నోడ్స్ లింఫ్ నోడ్స్ కి వెళ్ళిందా లేదా అనేది ఎన్ స్టేజ్. ఎం అంటే మెటాస్టాసిస్, డిస్టెంట్ అంటే దూర ప్రాంతాలకి జబ్బు పాకిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ లోకి పాకిందా, బోన్స్ లోకి పాకిందా, లివర్ లోకి పాకిందా అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క టీ స్టేజ్, ఎన్ స్టేజ్, ఎం స్టేజ్, ఈ మూడుని కలిపితే ఒక స్టేజ్ ఫర్ డిసీజ్ అనేది. స్టేజ్ 1 అంటే యూజువల్ గా చిన్న ట్యూమర్, లింఫ్ నోడ్స్ కి పాకలేదు. T1, T2 ఆర్ N0, M0 అంటాం. అంటే లింఫ్ నోడ్స్ కి పాకలేదు, బాడీలో వేరే ప్రాంతాలకి ఎక్కడికి పాకలేదు, అది స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే T2 అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ కొంచెం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సైడ్స్ ఆఫ్ బాడీలో 2 to 5 సెంటీమీటర్స్ సైజ్ ఉందనుకోండి, దాన్ని T2 అంటాం. లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ T1 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్ కి వెళ్ళి N1 స్టేజ్ అంటాము. సో స్టేజ్ 2లో T1, T2, N1 అంటాము. అలాగే స్టేజ్ 3కి వచ్చేటప్పటికి సైజ్ ఇంకా పెరిగింది, 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంది, లింఫ్ నోడ్స్ కి పాకింది, అప్పుడు స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయింది, లివర్ లో కానీ లంగ్స్ లో కానీ బోన్స్ లో కానీ పాకినప్పుడు అది స్టేజ్ 4 అంటాం. సో ఓవరాల్ గా 4 స్టేజ్లు ఉంటాయి.